వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో వైకుంఠ ధామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాం. ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి. తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం తగదు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వ్యాఖ్య. కాంగ్రెస్ నేతల వైఖరి పట్ల కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల నిరసన. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం. 5 సభ్యులు గల డ్రగ్స్ ముఠా అరెస్ట్. 1,33,00,000 విలువ గల కొకైన్, వాహనాలు, సామాగ్రి స్వాధీనం. తెలంగాణలో వైకుంఠ ధామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 57వ డివిజన్ గాంధీనగర్లో 4,50,00,000 రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పంచభూత వైకుంఠ ధామాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వైకుంఠధామ వెలుపల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి చనిపోయిన తర్వాత గౌరవంగా సాగనంపే విధంగా అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా జరగాలని ఉద్దేశంతో అత్యంత ప్రణాళికబద్ధంగా వైకుంఠ ధామం నిర్మించుకోవడం అభినందనీయ దగ్గ విషయమని అన్నారు. ఇందుకు ప్రభుత్వ అధికారుల తోడ్పాటును అభినందించడం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కొన్ని ప్రాంతాల్లో తనిఖీ చేసి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కొంతమంది ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు, ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ ఆర్జేడీ డీఈఓ ఆదేశాలు చేయడం దారుణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం తగదని మండిపడ్డారు. ఆ ఆదేశాలను ఉపసంహరించుకొని ఇంక్రిమెంట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, కానీ కేవలం ఒక్క జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేశామని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి, ఎస్ఎఫ్ఐ చిలకలూరిపేట మండల కార్యదర్శి కె రామాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నిన్నటి రోజున కొంతమంది ప్రధానోపాధ్యాయులకి, కొంతమంది ఎంఈఓలకి, కొంతమంది ఉపాధ్యాయులకి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు, ఆర్జేడీ ఇద్దరు కూడా ఇంక్రిమెంట్ కట్ చేస్తూ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రవీణ్ ప్రకాష్ గారు సంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళారు పల్నాడు జిల్లా గురించి. కానీ కింది స్థాయి అధికారులు, ఆర్జేడీ డిఈఓలు కూడా ఈ విధంగా తనిఖీల పేరుతో వీళ్ళని వేధించడం, ఉపాధ్యాయులు కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ, మండల విద్యాశాఖ అధికారులు కానీ వేధించడం చాలా దారుణం. వెంటనే ఈ ఆదేశాలను ఉపసంహరించి వాళ్ళకి ఇంక్రిమెంట్ కట్ చేసే ఆదేశాలని ఉపసంహరించాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. అలాగే రెండో విషయం, ఇవాళ డిఎస్సికి సంబంధించి ఈ ప్రభుత్వం 2019 మేలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 4 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో దాదాపు 400-500 ఉపాధ్యాయ పోస్టులు. విద్యామంత్రి డిఎస్సికి కేవలం 717 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పారు. దీన్ని మేము ఖండించాం ఆ రోజున శాసన మండలిలో. ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ గారు వేల సంఖ్యలో పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే 20,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారనేది చెప్పదలుచుకున్నటువంటి రెండో అంశం. వచ్చిన కొత్తలో కానీ, పాదయాత్రలో కానీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ 4 ఏళ్లలో ఇప్పటికి ఒక్క జాబ్ క్యాలెండర్ మాత్రమే విడుదల చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇటువంటి ఉద్యోగాలన్నీ సుమారు 50,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా ఆయన స్పందించి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, గ్రూప్ 2 తదితర పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 4వ అంశం, నాడు నేడు పనులకు సంబంధించి కూడా ఉపాధ్యాయుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాస్తవంగా నాడు నేడు పనులు ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. అలా చేయకుండా, నిధులు విడుదల చేయకుండా ఈ వేసవి కాలంలో ఉపాధ్యాయుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. అందువల్ల నాడు నేడు మేము వ్యతిరేకం. ఆ స్కూల్ పనులు పూర్తి కావడానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ దానికి తగినటువంటి నిధులు, సిమెంటు మొదలైన వాటిని విడుదల చేయాలి. అలాగే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తగ్గించాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని అంశాలు ప్రభుత్వానికి కూడా మేము ప్రాతినిధ్యం చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్పై నిషేధం విధిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో చర్చి హిందువులు మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి ముందు శాంతియుతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో నియోజకవర్గ బీజేపీ నాయకుడు సురభి నవీన్ కుమార్ అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, బోగు శ్రావణి, కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ సుకేందర్ గౌడ్, కోరుట్ల మండల అధ్యక్షుడు పంచారి విజయ్, మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొండ్ల రమేష్, జగిత్యాల నియోజకవర్గ నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం పాడాల్సిందే.
వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతా భారత్ మాతా की जय. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. भारत माता की जय. भारत माता की जय. సైబరాబాద్ S40 పోలీసులు డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 303 గ్రాముల కోకైన్, 2 4 చక్రాల వాహనాలు, 1 తూకం మిషన్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,33,00,000 రూపాయలు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మాదాపూర్ జోన్ ఇన్స్పెక్టర్, అతని బృందం రాయదుర్గం పోలీసులను సైబరాబాద్ పోలీస్ కన్వీనర్ స్టీఫెన్ రవిచంద్ర అభినందించి పారితోషికం అందజేశారు. నైజీరియన్తోని కాంటాక్ట్ అయ్యాడు. ఒక పార్టీలో కాంటాక్ట్ అయిన తర్వాత అక్కడ స్లోగా కోకేన్ తీసుకుని దానికి ఎడిక్ట్ అయ్యాడు. సబ్సిక్వెంట్గా రాకేష్ ఒక ఈ డ్రై ఫ్రూట్ బిజినెస్ చేశాడు. ఆ డ్రై ఫ్రూట్ బిజినెస్ అంతా కూడా ఫెయిల్ అవ్వడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఎక్కువ మొత్తాన ఈ కోకేన్ అన్నది కన్జ్యూమ్ చేసి తర్వాత స్లోలీ హీ ఆల్సో బికేమ్ ఏ పెడ్లర్. మరి రాకేష్ గేబ్రియల్ దగ్గర ఒక 7,000కి తీసుకుని సైబరాబాద్లో అబౌట్ 18,000కి పర్ గ్రామ్ అమ్ముతా ఉన్నాడు. మరి ఈయనకు ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అంటే శ్రీనివాసరెడ్డి అని. శ్రీనివాసరెడ్డి బేసిక్లీ బాచుపల్లిలో ఉంటాడు. ఈజ్ అ నేటివ్ ఆఫ్ నెల్లూరు. ఈయన కూడా చాలా హెవీ లాసెస్ బిజినెస్లో వస్తే ఈ కొత్త బిజినెస్ మనము డ్రగ్ బిజినెస్ చేద్దాము రా అని చెప్పి పిలిచి శ్రీనివాసరెడ్డిని తరచూ గోవాకి పంపించి గేబ్రియల్తోని ఇంకా మరి విక్టర్ అని ఇద్దరితోని కాంటాక్ట్ అయ్యి తర్వాత ఈ బిజినెస్ రన్ చేసేవాడు. సో దీనికి ఈ శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు ఈ కోకేన్ అమ్ముతుంటే దాని కమిషన్ రాకేష్ కూడా ఇస్తూ ఉండేవాడు. రాకేష్ మళ్ళీ ఇంతే కాకుండా ఒక సూర్యప్రకాష్ అలియాస్ డేవిడ్ అని ఈయన మణికొండలో ఉంటాడు. తన్ను కూడా ఇట్లాగా రిక్రూట్ చేసుకుని వరంగల్ మహానగర పాలక సంస్థ కూడా ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు 183.95 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా హెచ్ఆర్టీ నెక్స్ట్, ఎల్ఐటి మైండ్, ఎక్సెండ్రా, జెన్పాక్ట్ ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. 58 జియో ప్రకారం 12 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇండ్ల పట్టాలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పరుసూరి దయాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, డాక్టర్ టి రాజయ్య, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, కూడా చైర్మన్ సుందర్ యాదవ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాల కళ ఇక్కడ కేటీఆర్ గారు ఏమన్నా చాలా ఇంప్రెస్ అయినారు. పిల్లవాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేసినారు. దాంతో కేటీఆర్ సార్ ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి వారి పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నువ్వేమవుతావో, నువ్వు ఆంట్రప్రెన్యూర్ అవుతావా, నువ్వు స్టార్టప్ పెట్టుకుంటావా అని పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేసి ఇట్లాంటి లీడర్ మనకి తెలంగాణ ఐటీ మినిస్టర్గా ఉండడం నిజంగా మన యూత్కి చాలా అదృష్టమైనటువంటి విషయం. చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు సార్. సో May 5th అనేటువంటిది చాలా మెమొరబుల్ డే ఇన్ అవర్ హిస్టరీ ఆఫ్ కిడ్స్ వరంగల్. అండ్ కేటీఆర్ గారు కాలేజీకి విజిట్ చేయడం అని ఒక కాలేజీకే కాదు, మొత్తం స్టేట్ అంతా కవర్ అవుతుంది. అంటే ఇట్లా ఇన్నోవేషన్ అనేటువంటిది కిడ్స్ కాలేజీలో జరుగుతున్నది, ఒక సెంటర్ స్టార్ట్ చేసిందంటే ఇలాంటి వాటితో మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్స్పైర్ అవుతాయి. మిగతా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో కెప్టెన్ సార్ ఎప్పుడు చెప్తారన్నమాట, ఈ సెంటర్ని మనం నార్మల్గా ఇనాగ్రేట్ చేయొచ్చు, కానీ మన సెంటరు స్టేట్లో 10 కాలేజీలకు మార్గదర్శకంగా ఉండాలంటే దీన్ని కేటీఆర్ గారితోనే మనం ఇనాగ్రేట్ చేయించాలి. దీనివల్ల మిగతా కాలేజీలకు కూడా ఇన్స్పిరేషన్ అవుతుందనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చాలా చక్కటి వాతావరణంలో ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేసుకున్నామండి. వెరీ థ్యాంక్ఫుల్ టు కేటీఆర్ గారు అండ్ ఎస్పెషల్లీ మా మేనేజ్మెంట్ కెప్టెన్ లక్ష్మణరావు గారు, నారాయణ రెడ్డి సార్ అందరూ కూడా మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే ఇక్కడ చేసినాం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్గా మన కేటీఆర్ గారు ఆటోనమస్ ట్రాక్టర్, డ్రైవర్లెస్ ట్రాక్టర్ని చూశారు, ఆపరేషన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. తర్వాత ఈ-కార్ట్ అనేటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ని కూడా చూసి ఇంప్రెస్ అయ్యారు. స్టూడెంట్స్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం తెల్లబండ తాండా శ్రీవారు ఎర్రకుంట తాండాలో బొడ్రాయి శ్రీ హనుమాన్ మారెమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ట నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు సర్పంచ్ శ్రీను, ఎంపీపీ బాలునాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నున్న రమణ, మున్సిపల్ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, గోలచర్ల సత్తిరెడ్డి, ఉప సర్పంచ్ రఘు, రామనాథం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఆంజనేయ స్వామి దేవాలయం ఉండకూడదు, అదేవిధంగా జగదాంబ మాత గుడి ఎందుకు ఉండవద్దు అనే ఆలోచన ప్రతి చోట ఇది కొత్తగా స్టార్ట్ అయింది. ఇవాళనే కాదు, ఇది పురాతన కాలం నుంచే ఉన్నది. ఊరు ఉన్నదంటే తప్పనిసరిగా బొడ్రాయి ఉంటుంది, అదే నా విషయం. అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు కాదు, ఇప్పుడు భూమి పుట్టిందో మనకు తెలియదు, తాతల తండ్రుల కాడి నుంచి ఉన్నది. అటువంటి కార్యక్రమం ఊరు నుంచి ఇప్పుడు తండాలకు వచ్చింది. ఇప్పుడు ఒక ఇదే కాదు, కేసీఆర్ దేవల్ల తండాలు కూడా గ్రామ పంచాయతీలు అయింది. ఇంతకుముందు ఊరంతా కలిపితే ఒకటే, చిలుకోడు మొత్తం అన్ని తండాలు కలిపి చిలుకోడు కలిపి, అంతకుముందు ఏముందో తెలియదు నాకు, కానీ ఇంకే ఊళ్ళు ఉన్నాయి ఎందులో నాకు తెలియదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి చిలుకోడు గ్రామ పంచాయతీ. కానీ ఇప్పుడు తెల్లబండ తండ, ఎర్రకొండ తండ కలిపి ఇది ఒక గ్రామ పంచాయతీ. మా తండాలో మా రాజ్యం ఉండాలి, మా పరిపాలన ఉండాలి, మా పెత్తనం ఉండాలి, మా తండాన్ని మేము బాగా చేసుకోవాలి అని ఒక ఆలోచన పెరిగి చాలా రోజులు డిమాండ్ చేశారు. కానీ ఏ గవర్నమెంట్ చేయాలి, కేసీఆర్ గారే ముందుపడి ఒక మన నియోజకవర్గంలో అంతకుముందు 85 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు 166, 160 డబల్ అయినాయి దాదాపు. మరి కేసీఆర్ గారే ఈ గ్రామ పంచాయతీలు నూతనంగా తండాలు ఏర్పాటు చేయకుండా కాకపోయింది. నాభిశిల మరియు శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి, అదేవిధంగా జగదాంబ మారమ్మ అంటారు. ఈ 3 కార్యక్రమాలు ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి ఎర్రకుంట తండ కమిటీ సభ్యులు, అంటే ముఖ్యంగా కమిటీ అధ్యక్షులు, డిప్టీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ వరంగల్ శ్రీ వాల్యనాయక్ గారు మరియు కమిటీ సభ్యులు, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ బాలు గారు, అదేవిధంగా మాతో వచ్చినటువంటి పెద్దలు శ్రీ రమణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ వీరన్న గారు, సొసైటీ అధ్యక్షులు భిక్షారెడ్డి గారు, మాజీ జడ్పీ
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో స్వయంభూ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాల్లో భాగంగా శ్రీ తిరుమలనాథ స్వామి కళ్యాణోత్సవం రథం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఈ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ జాతర మహోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మండల రాకంచర్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా కేరళ నుండి తెప్పించిన బ్యాండ్ మేళం ఏదైతుందో ప్రత్యేకంగా అందరినీ ఆకర్షించడం జరిగింది. స్వామివారి కళ్యాణ మూలంగా అంగరంగ వైభవంగా జరిగి గ్రామస్తులు అందరి సహకారంతో అందరు కలిసిమెలిసి ఈ పండుగని ముందుకు తీసుకెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీని తర్వాత ఊరేగింపు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రథోత్సవం ఊరేగింపు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. హన్మకొండ కిషన్పురలోని గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి 2వ సంవత్సరం విద్యార్థులకు అమతి వీడ్కోలు సమావేశం స్థానిక అంబేద్కర్ భవన్లో అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్లేస్మెంట్స్ ఆఫీసర్ చైతన్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి పొందిన అనేక కంపెనీల ద్వారా సుమారు 100 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంజులాదేవి, డైరెక్టర్లు వేణుమాధవ్, శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అన్ని కార్యక్రమాలలో వాళ్ళని డెవలప్ చేస్తూ అవుట్ గోయింగ్ బ్యాచ్ ఒక సొసైటీకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉండాలో అన్ని రకాలుగా వాళ్ళని తీర్చిదిద్ది సమాజానికి ఒక మంచి మహిళగా ఒక మంచి పుత్రికగా వాళ్ళని మేము సమాజానికి ఇస్తున్నాము. వాళ్ళ ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటారో ఒక ఇల్లు డెవలప్మెంట్ కోసము అదేవిధంగా ప్రతి మహిళగా ప్రతి విద్యార్థిని ప్రతి చుట్టూ ఉన్న పరిసరాలని అభివృద్ధి చేస్తూ ఒక ఐకాన్గా ఉండాలని ఎల్లవెల్లలా కోరుకుంటున్నాము. సో అకాడమిక్స్తో పాటుగా ప్లేస్మెంట్స్ కూడా చాలా వరకు ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని కాలేజీలకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ధీటుగా వాళ్ళు ప్లేస్మెంట్స్ని అచీవ్ అయ్యే విధంగా వాళ్ళని డెవలప్ చేస్తున్నాము. ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ మంజులాదేవి, ప్రిన్సిపల్ ఆఫ్ గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. చైతన్య, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ ఆఫ్ గీతాంజలి డిగ్రీ కాలేజ్ అండ్ సిఎస్ డిపార్ట్మెంట్. గీతాంజలి డిగ్రీ కాలేజ్లో హన్మకొండలోనే ఎక్కువ ప్లేస్మెంట్స్ వచ్చిన కాలేజ్గా అందరికీ తెలిసిన విషయమే. 2022 సంవత్సరంకి గాను ఒక 100కు పైగా ప్లేస్మెంట్స్ జాబ్స్ వచ్చి పిల్లలు బయటకు వెళ్ళారు. ఈ ఇయర్ రెసిషన్లో ఎలా జరుగుతుంది అన్న సందర్భంలో కూడా 100కు పైగా ప్లేస్మెంట్స్ను మా కాలేజ్ తెచ్చుకోవడం, మా స్టూడెంట్స్ అంత మంచి అచీవ్మెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణం. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్లేస్మెంట్స్ అనేవి ఇంకా మున్ముందు ఇంకా చాలా బాగా జరుగుతాయి. 100% ప్లేస్మెంట్తో గీతాంజలి కాలేజ్ ముందుకు వెళ్ళిపోతుంది. అందరికీ కూడా శుభాకాంక్షలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీడీపీపీ భూములను కొందరు దర్జాగా కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ దందాను కొనసాగిస్తున్నారు. ఇంకొందరు వ్యవసాయ భూములలో వెంచర్లు వేసి ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడినప్పటి నుండి రియల్ మాఫియా నజర్ బీడీపీపీ అసైన్డ్ ఇనాం భూములపై పడ్డాయి. వివిధ పట్టణ ప్రాంతాల బడా వ్యాపారులు కూడా ఈ భూములపై పగా వేసినట్లు తెలుస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలు కనీసం స్థలం కొనుక్కొని గూడు కట్టుకోలేని దుస్థితి ఏర్పడింది. రాను రాను సామాన్య ప్రజలు నిలువ నీడగా సొంతింటి కల నెరవేరని పరిస్థితి కనిపిస్తోందని వాపోతున్నారు. మద్యపాన ప్రియులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మద్యంపై విధించే ఎక్స్చేంజ్ సుంకాన్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్వార్టర్ ధరపై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20, ఫుల్ బాటిల్పై 40 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. రాష్ట్రంలో అధికంగా మద్యం ధరలు ఉండడంతో ఇతర రాష్ట్రాల నుండి దేశీదారు మద్యం వస్తుండడంతో ఎక్స్చేంజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బీర్ల ధరలో ఎలాంటి మార్పు లేనట్లు తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో వైకుంఠధామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాం. ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి.
తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం తగదు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వ్యాఖ్య. కాంగ్రెస్ నేతల వైఖరి పట్ల కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల నిరసన. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం. 5 సభ్యులు గల డ్రగ్స్ ముఠా అరెస్ట్. 1,33,00,000 విలువ గల కొకైన్, వాహనాలు, సామాగ్రి స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.